8 రోజులవుతుంది అతి పెద్ద ప్రమాద సంఘటన జరిగి. ఎందుకంటే ముగ్గురికి మించి ఏదన్నా ప్రమాదం జరిగితే అది పెద్ద ప్రమాద సంఘటనగా చెప్తారు. ఇలాంటి నేపథ్యంలో సంఘటన జరిగి 8 రోజులు ఎంత ఉత్కంఠ అంటే వాళ్ళని ప్రాణాలతో బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా అనేసి చాలా ఉత్కంఠగా ఎదురు చూసిరు. వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కాని వాళ్ళు తెలంగాణ ప్రాంతమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూసిరు. వాళ్ళు వస్తే బాగుండు అనేసి తమ కుటుంబ సభ్యులు లోపట ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు. కానీ జరిగిన ప్రమాద తీవ్రతను బట్టి గత శనివారం రోజు జరిగిన విధానము, ఆ రోజు ఆ ప్రమాద సంఘటన ఏదైతే ఉందో క్షణాల్లోనే వాళ్ళు మరణించి ఉంటారనేసి చాలా మంది చెప్పడం జరిగింది. ఎందుకంటే పెద్ద సంఘటన, ఒక్కసారిగా షేర్ జోన్ ఏదైతే ఉందో ఒక్కసారిగా సిమెంట్ దిబ్బలు మట్టి పెళ్ళలు అంతా కలిసి ఒక్కసారిగా ఊటతో సహా 3 ఫ్లోర్ల మిషనే దెబ్బతిన్నది పైనుంచి పడితే. ఇక అందులో మనుషులు ఎంత, మూడు ఫ్లోర్లు ఉన్న మిషనే దెబ్బతిని భాగాలు చెల్లా చెదరైన నేపథ్యంలో ఇక మనుషుల ప్రాణం ఎంత. ఈ నేపథ్యంలో 8 రోజుల నుంచి నిజంగా ఎంత ఉత్కంఠ అంటే ఇక మంత్రుల విన్యాసాలు చూస్తే మాత్రం జనాలు నవ్వుకునే పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఒక రకంగా విన్యాసాలు చేసిరు. రెస్క్యూ టీం మాత్రం చాలా అద్భుతంగా పనిచేసింది. చాలా అహర్నిశలు కష్టపడ్డారు. ఎన్ని రకాల రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో అన్ని రెస్క్యూ బృందాలని లోపలికి పంపించడం జరిగింది. టీబీఎం మిషన్ వల్ల 8 రోజుల జాప్యం జరిగింది. అంటే టీబీఎం మిషన్ ఒక్కసారిగా దాన్ని డిస్ట్రాయిడ్ చేస్తే నష్టం వస్తుందన్న నేపథ్యంలో దాన్ని డిస్ట్రాయిడ్ చేయకుండా మృతదేహాల్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందని చాలా ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడది అవకాశం జరగలేదు. సో లాస్ట్కైనా కూడా దాన్ని బ్రేక్ చేయడం జరగలేదు. ఎక్కడికక్కడికి దాన్ని డిస్ట్రాయిడ్ చేసి మిషన్ ఆ ప్రాంతంలో ఉన్న మృతదేహాన్ని స్కానర్తో, జీపీఆర్ సిస్టమ్ స్కానర్తో గుర్తించి ఇక వాటి కోసం అంబులెన్స్లు సిద్ధం చేసి కుటుంబ సభ్యులంతా కూడా చేరుకున్నారు. 8 మంది మృతదేహాల్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం చేసి అక్కడి నుంచి వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్లు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భాగాలు కూడా మృతదేహానికి అంటే శరీర భాగాలు కూడా చెల్లా చెదురైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను కదా, అంత స్పీడ్లో వచ్చి పడ్డ అంత వేగానికి అటు నీళ్లు మట్టి ఒక్కసారికి తర్వాత బండరాలు ఇవన్నీ కూడా అంత వేగంతో వచ్చినాయి. మిషనే తట్టుకోలేని పరిస్థితి అని అంటే ఇక మనుషులెంత అనే పరిస్థితి. కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్తారు. సో దానికి సంబంధించి మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం ఇస్తారు, అలాగే వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా ఉందా, జేపీ సంస్థ నుంచి వాళ్ళకి ఏమి ఇస్తారు అనే విషయం ఇంకనైతే క్లారిటీ అయితే రావాలి. కానీ చాలా దయనీయమైన పరిస్థితులలో ఆ కుటుంబాలు కాలం వెళ్ళబుచ్చాయని చెప్పొచ్చు. వాళ్ళు ఇన్నేళ్లకెళ్ళి అందులో పనిచేస్తున్నారు. ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా అన్న ముచ్చట కాదు. నేను దీనికి సంబంధించి కార్మికులు ఎంత గోసపడి బతుకుతున్నారు. కేవలం 450 రూపాయల కూలీ అట. అసలు మన దగ్గర ఎందుకు బీహార్ అంటే తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, కానీ ఇట్లాంటి వాటిలల్లో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి చాలా కష్టం ఉపాధి దొరకడం. ఇలాంటి నేపథ్యంలో ఇట్లాంటి రిస్కీ ప్రాంతాలు అంటే ప్రాణాలని పనంగా పెట్టి దాంట్లో పనిచేయడం, 450 రూపాయల కూలి ఓటీ చేస్తే అంటే 10-12 గంటలు చేస్తే 650 రూపాయలు, 8 గంటలు పనిచేస్తే 450 రూపాయల కూలి అట. అది కూడా 3 నెలల నుంచి ఇవ్వలేదట. ఇది ఎవరు నేను చెప్తున్న మాట కాదు, ఇది అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు అందులో నుంచి బయటికి వచ్చిన వాళ్ళు చెప్తున్న మాటనే. సో మిగతా 52 మందికి అయితే ఆ కుటుంబ సభ్యులు బతుకు జీవుడాని బయటికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఫోన్పేలో జీపేలో చేస్తే భయంతో వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు. ఇక మిగతా లోపల చిక్కుకున్న 8 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ భార్యలు కావచ్చు, అలాగే వాళ్ళ బంధువులు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, అన్నలు కావచ్చు, మేనమామలు కావచ్చు, వాళ్ళ పరిస్థితులను వివరిస్తుంటే మరీ ఇంత హృదయ విదారకంగా ఉన్నాయి ఆ పరిస్థితులు అనిపించినాయి. 400 రూపాయల కూలి ఏంది అసలు అదేందో అసలు తలదించుకునే పరిస్థితి. అంటే ఈ కింద జరుగుతున్న విషయాలు అంటే నిజంగా వాళ్ళకి ఎంత పే చేస్తారో తెలియదు. కానీ వాళ్ళకొక ఇన్ఛార్జో వాళ్ళకొక ముఠా నాయకుడో అంటే వాళ్ళకొకరు ఉంటారు కదా, వాళ్ళు తింటున్నారా వీళ్ళ శ్రమ దోపిడినంతా కూడా. 8 గంటలు పనిచేస్తే అది టన్నల్లో లోపట
ఆక్సిజన్ పెట్టుకొని చీకట్లలో టార్చులు పెట్టుకొని పనిచేసుకుంటూ లోపలికి వెళ్ళిన వాళ్ళు అసలు బయటికి వస్తారో రారో తెలియని నేపథ్యంలో అంత రిస్కీ జోన్లో పనిచేసుకుంటా వాళ్ళకి 400 రూపాయల కూలీ అనేది చాలా దారుణమైన సంఘటన. 12 గంటలు 10 నుంచి 12 గంటలు పనిచేస్తే ఓటీతో కలుపుకుంటే వాళ్ళకి వచ్చే రోజువారీ వేతనం ఎంత అంటే 650 రూపాయలు. ఇక వాళ్ళకి ఇచ్చిన షెల్టర్స్ కూడా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అప్పుడెప్పుడు 2005లో అప్పచెప్తే 2007 నుంచి ఈ ప్రాజెక్టు పనులు మొదలైనవి. 7 నుంచి వేసిన రేకుల షెడ్డులు తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఆ రేకులనే ఇట్లా బంకర్ బెడ్స్ లాగా చేసుకొని ఉన్నారు. వాటిల్లో వండుకుంటారు. దోమలు అట్లీస్ట్ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అనంటే ఎవరిని ఇప్పుడు నిందించాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరి బాధ్యత ఉంటుంది దీనిపైన ఎక్కువగా అంటే ఆ కాంట్రాక్ట్ తీసుకున్న అతని మీదనే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు జయప్రకాష్ కంపెనీకి జేపీకి సంబంధించిన గ్రూప్ అతనిది బాధ్యత. 8 మంది లోపల ఉంటే ఆయన చెప్పిండు కదా, మా కుటుంబ సభ్యుల్లాగా అన్నాడు. మీ కుటుంబ సభ్యులైతే ఈ విధంగానే బతుకుతారు అన్నది ఒక్కసారి వాళ్ళ గుండె మీద చేసుకుంటే తెలుస్తుంది. గ్యాస్ ఫెసిలిటీ కూడా ఇవ్వలే. షిఫ్టులు పనిచేసుకోవాలి. 3 షిఫ్ట్లలో పనిచేస్తారు. పొద్దున షిఫ్ట్ వాళ్ళు లోపలికి పోతే మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు వంట చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు వంట చేయకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి. కట్టెలు ఏరుకొచ్చుకోవాలి, కట్టెల పొయ్యి పెట్టుకొని వంట చేసుకోవాలి. సామాన్లు తెచ్చుకోవాలంటే 3 కిలోమీటర్లు నడిచిపోయి ప్రొవిజన్ సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అంటే దీని మానిటరింగ్ అంతా ఎవరి మీద ఉంటుంది? కాంట్రాక్టర్ పైననే ఉంటుంది. ఇంకా రెండోది, వాళ్ళకి హెల్త్లు బాగాలేకపోయినా లోపల ఏమైనా ఇన్సిడెంట్ జరిగి యాక్సిడెంట్లు అయినా అంటే చిన్నవో మైనర్వో లేదంటే వాళ్ళకి జ్వరాలో దగ్గులో ఏదన్నా వచ్చి వాళ్ళ అస్వస్థత బారిన పడితే వాళ్ళకి సంబంధించిన అంబులెన్స్లే పనిచేస్తాయట. కానీ ఫ్రీగా కాదు, దానికి డబ్బులు గుంజుతారట. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత బయటికి వచ్చిన వాస్తవాలు దీని ద్వారా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే దీనిపైన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వము నిజంగానే కార్మికులు ఎలాంటి దుస్థితిలో పనిచేస్తున్నారని తెలుసుకునే పరిస్థితికి ప్రభుత్వం పైన కూడా ఉంది. అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమా, రేపు బీఆర్ఎస్ ప్రభుత్వమా, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమా, ఇది కాదు మ్యాటర్. మనం పని అప్పచెప్పినాము, కాంట్రాక్ట్ ఒకరికి ఇచ్చినామని సరిపోతే ఇవాళ ఎన్ని హృదయ విదారక సంఘటనలు బయటకు వస్తున్నాయి. వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు కూడా మా పైసలు ఇయ్యి లోపలికి, కనీసం మా పైసలు ఇవ్వండి నాయన మేము పోతామంటే లేదు మీరు ఇప్పుడు కూడా ఇంకా వీళ్ళు రెస్క్యూ టీమ్తో మీరు వెళ్ళి పని చేయండి అని చెప్తున్నారట. పేరుకేమో 100,000 కోట్ల ప్రాజెక్టులు అని చెప్తున్నాం. కానీ అందులో కార్మికులు పనిచేస్తేనే 1000 కోట్ల ప్రాజెక్టులైనా 100 కోట్ల ప్రాజెక్టులైనా అవి ముందుకు పోయాయి. ప్రభుత్వాలు తట్టెడు మట్టి ఎత్తవు, లేకపోతే కాంట్రాక్టర్లు కూడా తట్టెడు మట్టి ఎత్తరు, తట్టెడు మట్టి తీయరు. ఎవరితో ముందుకు పోతుంది? కార్మికులతోటి ముందుకు పోతుంది. కానీ ఆ కార్మికులనే ఈ రోజు వాళ్ళని సవ్యంగా చూసుకోకపోవడం వల్లనే, వాళ్ళ మీద శ్రద్ధ లేకపోవడం వల్లనే, వాళ్ళ ప్రాణాలంటే విలువ లేకపోవడం వల్లనే ఈరోజు 8 మంది జల సమాధి అయిపోయినారు, బురద సమాధి అయిపోయినారని చెప్పొచ్చు. ఇంకా మనం సిగ్గు లేకుండా ఇది అప్పుడు జరగలేదా ఇప్పుడు జరగలేదా అని కామెంట్లు కాదు, ఎప్పుడు జరిగినా ఇది తప్పే అని చెప్తున్నాము. ఎలా జరిగినా తప్పే. వాళ్ళ పైన అంత నిర్లక్ష్యం వద్దని చెప్తున్నాం. దీంట్లో రాజకీయాలు కాదు ప్రభుత్వం పైన కూడా, ఇక ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి వాటిపైన దృష్టి పెట్టాలి అనేది చెప్తున్నాం. లేకపోతే వాళ్ళకి ఆ దుస్థితి ఎందుకు? కనీసం కార్మికులు పనిచేసే చోట వాళ్ళు వండుకోవాలనంటే కనీసం వాళ్ళకు ఒక గ్యాస్ ఫెసిలిటీ ఇవ్వలేని పరిస్థితి. 450 రూపాయలు రోజు కూలీ అట. వాళ్ళ ఆ షెడ్లు చూస్తే, బాత్రూమ్లు చూస్తేనైతే మొత్తం ఎక్కడికక్కడ ఎప్పుడో వేసినవి. ఇంచుమించు దీని 20 సంవత్సరాల ముచ్చట ఇదంతా కూడా. అక్కడి నుంచి అదే ఎన్ని మారినాయి 20 ఏళ్ళల్లో. 20 సంవత్సరాల ఆ మిషన్నే లోపలికి పంపించి ఆ మిషన్ తోటే పని చేయించాలని ముందు రోజే చెప్పిరట. పరిస్థితి బాగలేదు, లోపట ఊట వస్తుంది, మట్టి పిల్లలు రాలుతున్నాయని చెప్తే కూడా ఏమి కాదు ఇదంతా సహజమే అని చెప్పి వాళ్ళతోటి బలవంతంగా పనిచేపించి అలా వాళ్ళ 8 మందిని బలిగొన్నది ఎవరని చెప్పాలి? అప్పగించిన ప్రభుత్వాన్ని తప్ప, పని చేయమని చెప్పిన ఇంజనీర్లకు తప్ప, కాంట్రాక్టర్ తీసుకున్న వాళ్ళకి తప్ప. వాళ్ళు ఆర్థికంగా లేక వాళ్ళక్కడ దీనస్థితిలో ఉండి వాళ్ళు అక్కడి నుంచి యూపీ నుంచి, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారంటే ఎందుకంత ప్రాణాలకు తెగించి కూడా లోపలికి వెళ్ళిన వాళ్ళు
వస్తారో రామో అని తెలియకుండా పనిచేస్తున్న కుటుంబ సభ్యులు కూడా అందుకే కదా, వాళ్ళ జీవనం సాగడానికి, వాళ్ళ వృత్తి ముందుకు పోవడానికి కోసమే కదా అంత రిస్కీ జోనర్లా ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరిని పంపించి వాళ్ళు పనులకు పంపించారంటే. కానీ అలాంటి వాళ్ళ మీద అశ్రద్ధనే ఈరోజు ఇంత దారుణం జరిగింది. ఇక ముందైనా జరగకూడదని కోరుకుందాం. ఇక్కడ రాజకీయాల్లో ఆడిపోయి చేపల పులుసులు, పీతల ఫ్రైలు వండించుకొని తినడం కాదు, మనసు ఉండాలి. ఫస్ట్ టన్నల్లో 8 మంది చనిపోయినారు అనే విషయం మొదటి రోజే తెలుసు. కానీ తెలుసున్నప్పటికీ కూడా ఆలస్యం కూడా చేశారు. ఎట్లా? వీళ్ళు ఓడడం, అధికారులతో మాట్లాడడం, గంటలు మీటింగ్లు పెట్టడం, గంటలు సమీక్షలు జరపడం, దానివల్ల ఇంకింత పనులు ఆలస్యమైనవి. ఈరోజు మృతదేహాలు చెల్లా చెదురు కావచ్చు, ముక్కలుగా కావచ్చు, స్పాట్లను గుర్తించు, ఇంకా 2 దొరకలేదని, దొరికినాయని బయటికి తీసిన కాడికి ఇమ్మీడియట్లీ గాంధీకి పంపించి దాని తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన తర్వాత, అలాగే DNA టెస్టులు చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పచెప్తారు. పాపం పొట్ట చేత పట్టుకొని రాష్ట్రాలు దాటి వచ్చి పనిచేస్తే వాళ్ళకి జరిగింది ఏందయ్యా అంటే ఇది. నేను ఐటమ్స్ చేస్తుంటే ఆనాడు ప్రభుత్వంలో, ఏనాడు ప్రభుత్వాలైనా సరి చేసుకోవాలి. కాంట్రాక్టర్లు కూడా పర్యవేక్షణ, వాళ్ళకి వర్క్ తీసుకున్న తర్వాత దానిపైన ఎంత పర్యవేక్షణ ఉండాలనే కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వం అయితే మాత్రం ప్రాణాలు ఏమన్నా చీప్గా వచ్చినాయా? మన ఇంట్లో ప్రాణం పోతే ఆ ప్రాణం విలువ తెలుస్తుంది. ఆ గోస ఒక కుటుంబ సభ్యుడిని, ఒక ఇంటికి పెద్ద, ఇప్పుడు ఆ తండ్రి లోపట ఉన్నాడు, ఆ భార్య పరిస్థితి ఏంది, ఆ బిడ్డల పరిస్థితి ఏంది, ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, వాళ్ళకే ఆర్థికంగా ఉండుంటే అట్లాంటి సొరంగాలలో, టన్నలలో ఎందుకు పని చేపిస్తారనే స్పృహ కొంచెమైనా ఉండాలి. 8 రోజుల నుంచి వాళ్ళు ఎంత ఉత్కంఠతో, ఎంత వాళ్ళ బాధ, వస్తాడేమో మా బిడ్డ తిరిగి వస్తాడేమో, మా తండ్రి తిరిగి వస్తాడేమో, లేకపోతే నా భర్త తిరిగి వస్తాడేమో, నా అన్న తిరిగి వస్తాడేమో, నా మనవడు తిరిగి వస్తాడేమో, ఇలా కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనతోటి, ఆక్రందనతోటి ఎదురు చూస్తుంటారు. చివరికి ఏమైంది? చల్లగా చావు కబురు చెప్పినట్టుగా చల్లగా చెప్పుకుంటూ వచ్చారు. ఈజీగా ఎక్స్పెక్టెడ్. అది 3 ఫ్లోర్ల మిషన్లో ఉన్న వందల టన్నులు ఉన్న బరువున్న మిషనే దాన్ని తట్టుకోలేకపోయింది. ఆ దాటికి ఈ మనుషులు ఎట్లా తట్టుకుంటారు? ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతిదాని ఎదవ రాజకీయాలకు ముడిపెట్టడం కాదు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే 8 మంది ప్రాణాలు ఈరోజు జల సమాధి అయ్యేవా? ఇవాళ ఆనాడు పూర్తి చేస్తుంటే, ఆనాటి నుంచి కూడా అదే పరిస్థితి కదా. నిజంగా అది గనక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అయ్యి ఉంటే 2005లో దానికి రూపం దాల్చితే, 2007లో పనులు ప్రారంభిస్తే దాన్ని యాక్చువల్గా 2010లోనే పూర్తి చేయాలి. మరి ఎందుకు పూర్తి కాలేదు 2010లో? స్టేట్లో ఉంది గవర్నమెంట్, సెంట్రల్లో ఉంది. 2010 పక్కన పెడదాం, 14 ప్రత్యేక తెలంగాణ వచ్చేంత వరకు కూడా అప్పటి వరకు ఉన్న ప్రభుత్వం ఎవరిది? స్టేట్ అండ్ సెంట్రల్లో ఎవరిది ఉంది? కాంగ్రెస్దే ఉంది కదా. మరి ఎందుకు పూర్తి చేయకుండా ఈరోజు చేతగాని దద్దమ్మల్లాగా ఎందుకు మాట్లాడుతున్నారు? 8 మంది ప్రాణాలు పోతే దాన్ని కూడా తీసుకుపోయి మనం బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వేయాలనంటే ఎందుకు మీరు దాన్ని ఫినిష్ చేయలేదు అనేది ఒక్క మంత్రి రోజు మాట్లాడతాడు. ముఖ్యమంత్రి ఢిల్లీలో పోయి చేతగాని చవట మాటలు మాట్లాడినట్టుగా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వము. మీకు తెలియని ఇంకొక విషయం, జనాలకు తెలియకుండా మేము చెప్తే 11 కిలోమీటర్ల పైన కూడా 10 ఏళ్లలో తొమ్మిరు. కానీ ఎందుకు ముందుకు పడలేదు? అప్పుడు సేమ్ ఇదే ప్రాబ్లం కదా. మట్టి పిల్లలు ఊడిపడతాయి, సాయిల్. ఆ మిషన్ TBM మిషన్ ర్యాక్లో అయితే ఫాస్ట్గా పనిచేస్తుంది. కానీ సాయిల్ ఎట్లుంది, పైన షేర్ జోన్స్ ఎంత ఉన్నాయి, ఎక్కడెక్కడ ఊటలు ఉన్నాయి, అది కనీసం కనుక్కున్నారా? చాలా కాలం తర్వాత పనిలోకి దించే ముందు ప్రాజెక్టు పూర్తి కావడం ఎంత ముఖ్యమో అందులో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యమని భావించుంటే తగు జాగ్రత్తలు తీసుకొని ఈ పని మొదలు పెట్టేవాళ్ళు కాదు. మేము ఏదో చేసి చూపించాలి, ఈ టన్నల్ని పూర్తి చేసి చూపించాలన్న ఒక ఆలోచన తప్ప కార్మికుల ప్రాణాలపైన చిత్తశుద్ధి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ శరీర భాగాలు ఇలా ముక్కలు అయ్యేవి కాదు. ఇవాళ DNA టెస్ట్ల పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ ఇన్ని రెస్క్యూ టీమ్స్ వచ్చి అహర్నిశలు కష్టపడే అవసరం ఉండకపోతుండే. మంత్రులు పోయాడ పీతల కూరలు తినే అవసరం ఉండకపోతుండే. గాలి మోటార్ల చక్కర్లు కొట్టే పరిస్థితి ఉండకపోతుండే. ఇక ముఖ్యమంత్రి ఎందుకు రాలేదని అడిగే పరిస్థితి ఉండకపోతుండే. ముఖ్యమంత్రికి ప్రేమ లేదా? ప్రేమ లేకపోతే కొంచెం మన జనాలు ఏమనుకుంటారన్న కొంత షోయన్ ఉండాలి కదా. అంటే
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి నా బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అన్నాడు కాబట్టి నాకెందుకు ఎవడేటా పోతాను వదిలేసిరా? ఢిల్లీకి మాత్రం పోవడానికి ఎన్నిసార్లు, ఢిల్లీ దగ్గరనా లేకపోతే దోమలపెంట దగ్గర ఎస్ఎల్బిసి దగ్గరనా అంటే దూరం అనిపించిందా? ఎస్, మనసుకు సంబంధించిన విషయం కూడా ఈరోజు ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని అనే అవగాహన కొంచెమైనా ఉండుంటే ఆడవై చిల్లల మరల చిట్చాట్లకు సంబంధించి మాటలకు తప్పించి కనీసం దీని గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఇంత దారుణమైన సంఘటన, కానీ దాన్ని కూడా ఒప్పుకోకపోగా దాన్ని కూడా నీచ రాజకీయం చేసే ప్రయత్నం చేసిరు. ఏమైంది? అదృష్టం, భగవంతుడు దయదలిచిండ్రు, అందులో పోయిన వాళ్ళందరూ ఇంకా గాడ్ గ్రేస్, ఆ ఊహే తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. మిషన్కి ఇటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరచేతుల పట్టుకొని బయటకు వచ్చిరు. ఆ విజువల్స్ చూస్తుంటే కడుపులో పేగులు కదులుతున్నాయి. ఆ కుటుంబ సభ్యులకు ఎంత ఉండాలి మరి? ఆ టన్నల్ దగ్గర కూర్చొని ఆ చేపల ఫ్రైలు, పీతల ఫ్రైలు ఎట్లా తిన్నారో అర్థం కాలేదు. లోపల 8 మంది జల సమాధి అయ్యారని ఊహించుకుంటేనే లోపలికి తిండి నీళ్లు కూడా పోవు, నిద్ర కూడా పట్టదు. అట్లాంటిది ఆడికి పోయి పీతల ఫ్రైలు, చేపల పులుసులు, తాజాగా చేపలు పెట్టించి ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామంటే ఇంక అర్థం చేసుకోవచ్చు. ఎంతైనా కూడా చాలా విషాదకరమైన సంఘటన. పాపం ఇలా కుటుంబ సభ్యులు వచ్చి ఆ అంటే కడుపారా కనీసం కన్ను చూపుకైనా కూడా అంటే 8 రోజులు బురదలో నీళ్ళల్లో ఉన్న పార్థివ దేహాలు ఏ రకంగా ఉంటాయి? అసలు ఫ్లెష్ అన్న ఉందా? ఆ బురద మట్టి పడిన తర్వాత మొత్తం బోన్స్, అదే చెప్తున్నా డిఎన్ఏ టెస్ట్ వరకు పరిస్థితి వచ్చిందంటే కూడా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కోరుకుందాం. అలాగే ప్రభుత్వాలు కూడా ఆ ప్రయత్నం, ఏదో కామను ఎంతోమంది త్యాగం చేస్తేనే అవుతాయి అంటే ఎవరు విఐపీలు త్యాగం చేయరు, ఏ రాజకీయ కుటుంబాలు త్యాగం చేయరు. పాపం త్యాగం చేయాల్సింది ఎవరు అనంటే వీళ్ళ అశ్రద్ధకి, వీళ్ళ నిర్లక్ష్యానికి పాపం ఇట్లాంటి పొట్ట చేత పట్టుకొని వచ్చిన కుటుంబాలు మాత్రము బలి కావాలి. ఎవ్వరు కారు, నీతులు చెప్పేటోళ్ళు ఎవ్వరూ బలిగారు, కాంట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు బలిగారు, కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు బలిగారు, రాజకీయ నాయకులు బలిగారు. అయ్యేది ఎవరయ్యా అంటే పొట్ట చేత పట్టుకొని వచ్చిన కార్మికులు మాత్రమే.